నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. థైరాయిడ్ అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలేంటి, హైపోథైరాయిడ్ లక్షణాలేంటి, దాన్ని ఎలా నిర్ధారించాలి, హైపోథైరాయిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమోర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి కొడిగంటి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ డాక్టర్ గారు, సో థైరాయిడ్ అంటే ఏంటి? సో చాలా మంది ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో ఇప్పుడు సఫర్ అవుతున్నారు. మెయిన్గా ఈ థైరాయిడ్ అంటే ఏంటి, దాని యొక్క నార్మల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు నెక్ రీజన్లో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ మనకు బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక పార్ట్, అది బ్రెయిన్లో. అక్కడ నుంచి రిలీజ్ అయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది ఈ థైరాక్సిన్ హార్మోన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ మన వేరియస్ బాడీ ఆర్గన్స్ నార్మల్గా ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఈ థైరాక్సిన్ హార్మోన్ మనకు బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి ఇంపార్టెంట్. మెటబాలిజం అంటే మనం తినే ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడము, తర్వాత వేరియస్ మజిల్ యాక్టివిటీ, మనం మజిల్ స్ట్రెంగ్త్ యాక్టివిటీ అనేది మంచిగా ఉండాలి, బోన్ యాక్టివిటీ, బోన్ డెవలప్మెంట్ హెల్దీగా ఉండాలి అంటే, హార్ట్ మజిల్ మంచిగా కంట్రాక్ట్ అవ్వాలి అంటే వేరియస్ బాడీ ఫంక్షనింగ్ అనమాట. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్దీగా ఫంక్షన్ అవ్వాలి, బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్, ప్లస్ ఓవరాల్గా గ్రోత్ని హెల్దీగా ఉంచాలి అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు విజయలక్ష్మి హైదరాబాద్ నుండి, మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. విజయలక్ష్మి గారు, హలో. టీవీ చూస్తూ మాట్లాడకండి. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మా. నాకు థైరాయిడ్ మధ్యలో హైపోథైరాయిడ్ పెరిగింది మేడం. ఓకే, అది యూఎస్బి స్కాన్ తీసిన మేడం. గడ్డలే మేడం, దీనికి ఇక మా గడ్డలకు ఆపరేషన్ అని అంటారు మేడం. మరి మందులతో జరగదా మేడం? మందులతోటి జరగదా, గడ్డలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే. యా, అది అది రెండు రకాలుగా ఉంటుందమ్మా. నేను ఈరోజు డిస్కస్ చేసేది అంతా హైపోథైరాయిడిజం గురించి. ఓకే, ఆ గడ్డలు అదంతా ఉంటే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో మీరు మీ డాక్టర్ ఎలా చెప్పారో మీరు అది కన్సల్ట్ అవ్వండి. రైట్ డాక్టర్ గారు, అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి? సో బేసిక్లీ ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ ప్రొడక్షన్ అనేది తగ్గినా మనకు TSH, ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో నార్మల్గా TSH లెవెల్స్ వచ్చి 0.4 నుంచి 4.5 వరకు నార్మల్ ఉంటుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో, నేను ఆ రీజన్స్ ఏంటి అని ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే TSH లెవెల్స్ పెరుగుతుంది. సో దానిని మనము హైపోథైరాయిడిజం అంటాము. అండ్ ఎప్పుడైతే థైరాక్సిన్ లెవెల్స్ పెరుగుతాయో ఈ TSH లెవెల్స్ అనేది తగ్గుతుంది, 0.4 కంటే తగ్గిపోతుంది. దానిని మనం హైపర్ థైరాయిడిజం అని అంటాము. ఓకే, రైట్ డాక్టర్ గారు, అసలు దీనికి చేయవలసిన పరీక్షలు ఏంటి? ఓకే, సో ఈ మనకు ఈ సిమ్టమ్స్, మనకి ఏదన్నా చేంజెస్ అవి నేను ఫర్దర్గా చెప్తాను. సో దీంట్లో ఏంటంటే మనము TSH, T3T4 అంటే థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్, ప్లస్ అసోసియేటెడ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అని ఉంటుంది. అది TPO యాంటీబాడీస్ అని ఒకటి ఉంటాయి, ఆటో యాంటీబాడీస్. దాని నుంచి మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాము. ఈ TPO యాంటీబాడీస్ రైజ్ అయితే అది అవుతుంది. సో ఆ TPO యాంటీబాడీస్ లెవెల్స్ ని కూడా చెక్ చేస్తాము. రైట్ డాక్టర్ గారు, థైరాయిడిజంలో లైక్ హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం రెండు రకాలు ఉంటాయి. సో ఈ రోజు మనం హైపర్ థైరాయిడిజం గురించి హైపోథైరాయిడిజం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మరియు అది రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఓకే, సో ఈ హైపోథైరాయిడిజం మనకు కాజెస్ ఏంటంటే మన ఇండియాలో మనం ఏదైతే చూస్తామో మెయిన్ 2 కాజెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే కొంచెం అయోడిన్ డెఫిషియన్సీ. ఈ థైరాక్సిన్ హార్మోన్ సింథసిస్ కి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది.
ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాము. ఏంటంటే మనకు మన బాడీలోనే యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి మన థైరాయిడ్ గ్లాండ్ డిస్ట్రాయ్ చేస్తుంది. దాని నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అయోడిన్ డెఫిషియన్సీ, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, దీస్ ఆర్ ద 2 మెయిన్ కాజెస్ ఫర్ హైపోథైరాయిడిజం. ఇంకా వేరే మైనర్ కాజెస్ వచ్చేసి మనకు ఆ నెక్ రీజన్ లో అదే థైరాయిడ్ గ్లాండ్ ఏమైనా స్వెల్లింగ్ లాగా వచ్చి సర్జరీస్ అయ్యి తొలగించడం అయితే, అండ్ ఏమైనా మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్స్ అయ్యి దానికి రేడియోథెరపీ ఇవ్వడము, సర్జరీ చేసి తీసేయడం అయితే దాని నుంచి హైపోథైరాయిడిజం. ప్లస్ ఇన్ఫిల్ట్రేటివ్ డిసీజ్ అంటాం థైరాయిడ్ గ్లాండ్, దాని నుంచి కూడా డెఫిషియన్సీస్ వస్తాయి. కొన్ని డ్రగ్స్ వాడడం వలన లైక్ లీథియం, అమ్యూడరోన్, థాలిడోమైడ్ అని కొన్ని డ్రగ్స్ వాడడం వలన కూడా థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్లస్ ఇంకొకటి జెనెటిక్ పరంగా కూడా ఉన్నప్పుడు కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటాం, దాని నుంచి కూడా ఈ థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? అంటే థైరాయిడ్ అంటే బేసిక్ గా గడ్డలు రావడం అలా ఉంటుంది. సో మరి హైపోథైరాయిడిజం లో ఎలా ఉంటాయి లక్షణాలు? సో బేసిక్లీ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. నేను ఇందాకే చెప్పాను, ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది మన వేరియస్ బాడీ ఫంక్షన్స్ హెల్దీగా ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది మనకి ఎప్పుడైతే తగ్గుతుందో మన బాడీ ఫంక్షనింగ్ కూడా స్లో డౌన్ అవుతుంది. సో బేసిక్లీ మన బాడీ మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది. బాడీ మెటబాలిజం స్లో అవ్వడం వలన అపెటైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి వీళ్ళలో ఎప్పుడు క్రానిక్ గా ఏదో ఫటీగ్ అంటే ఎప్పుడు టైర్డ్ గా ఫీల్ అవ్వడము, డల్ గా ఉండడము, ఎప్పుడు నిద్రపోవాలనిపించడం, యాక్టివ్ గా ఉండరు. బేసికలీ ఏదో మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, తర్వాత ఇంకొకటి క్రాంప్స్ లాగా ఉంటుంది, ఎక్కడెక్కడ పట్టేయడం మజిల్స్, తర్వాత బోన్ జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్ లాగా ఉండడము, అండ్ ఇంకొకటి డ్రై స్కిన్, హెయిర్ ఫాల్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవుతారు న్యాచురలీ. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లో డౌన్ అయిపోయి ఫంక్షనింగ్, వీళ్ళల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇంకా ఆడవాళ్ళల్లో అయితే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, స్టార్టింగ్ లో అయితే కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, చాలా రోజులు బ్లీడింగ్ అవ్వడం అంటే మెనోరేజియా, హైపర్ మెనోరియా అంటాము స్లో ఇనిషియల్ స్టేజెస్ లో. దాని తర్వాత వాళ్ళకు బ్లీడింగ్ తగ్గిపోవడము, కొన్ని రోజులైనాక అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం అనేది ఉంటుంది ఈ హైపోథైరాయిడిజం లో. ప్లస్ ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడము, అవి కూడా ఇష్యూస్ ఉండి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు పాపయ్య నల్గొండ నుండి. పాపయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో? ఈ థైరాయిడ్ 175 mg వాడుతున్నామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లా 25 mg ఉండే 50 mg రాజు, 50 mg 100 mg రాజు, ఇప్పుడు 175 వాడమంటున్నారు డాక్టర్ గారు. దీనికి చాలా మీరు ఏమంటారండి? ఎవరు వాడుతున్నారండి ఆ టాబ్లెట్ 175? నీవేనండి. ఓకే ఓకే, అదే అండి, మనకు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉంటాము మనం TSH లెవెల్స్, T3, T4 మనకు ఇంత వాల్యూస్ అని ఉండాలి, అరౌండ్ 4 to 5 TSH, 0.4 to 5 వరకు. లేదు కంట్రోల్ అవ్వట్లేదు, వాల్యూస్ TSH వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి, మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనకు ఇందాక చెప్పాను థైరాక్సిన్ హార్మోన్ వేరియస్ బాడీ ఫంక్షనింగ్ నార్మల్ గా ఫంక్షన్ అవ్వాలంటే ఇంపార్టెంట్. సో ఆ TSH వాల్యూస్ ని బట్టి మీ సిమ్టమ్స్ ని బట్టి వాళ్ళు టైట్రేట్ చేస్తారు. స్టార్టింగ్ మనకు 25 తోటే స్టార్ట్ అవుతుంది, బట్ రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ డోసేజ్ అనేది పెరుగుతుంది. అండ్ నేను కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డయట్ అవన్నీ చెప్తాను, అవి రెగ్యులర్ గా ఫాలో అవ్వడం నుంచి ఏమవుతుందంటే మనం డోసేజ్ ని అంతే మెయింటైన్ చేయొచ్చు, మరి ఎక్కువగా అవ్వకుండా. రైట్, ఓకే డాక్టర్ గారు, ఈ హైపోథైరాయిడిజం ఏదైతే ఉందో దాంట్లో గెస్టేషనల్ హైపోథైరాయిడిజం అని అంటారు, అసలు అంటే ఏంటి? ఓకే, జెస్టేషనల్ హైపోథైరాయిడిజం లో అంటే ప్రెగ్నెన్సీలో మనం కామన్ గా చూసేది హైపోథైరాయిడిజం ని జెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటాము. ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్నాం, ఆల్మోస్ట్ 1 in 10 ప్రెగ్నెంట్ విమెన్ లో ఇది ప్రాబ్లం చూస్తున్నాము. నార్మల్ గా మనకి ఏంటంటే రెగ్యులర్ గా అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేపిస్తామో ప్రెగ్నెన్సీలో ఈ TSH అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. నార్మల్ గా మనకు వాల్యూస్ అనేది TSH వాల్యూస్ ఇందాకే చెప్పాను 0.4 to 4.55 వరకు నార్మల్. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వాల్యూస్ అనేది 3 కంటే తక్కువ ఉండాలి. ఐడియల్ గా అరౌండ్ 2.5 వరకు ఉంటే మనకు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది, అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందుకుంటుంది ప్రెగ్నెన్సీ, అండ్ ఉన్న ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా కంటిన్యూ అవుతుంది. ఓకే,
సో మనకు ఒకవేళ వాల్యూస్ ఏమన్నా 3 ఉంది 4 ఉంది అంటే మనము అది నార్మల్గా తీసుకోము, అంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా కంటిన్యూ అవ్వాలి అని మెడికేషన్స్ ఇస్తాము, థైరాక్సిన్ హార్మోన్. దీనిని మనం జెస్టేషనల్ హైపోథైరాయిడిజం అని అంటాము. రైట్ డాక్టర్ గారు, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరికైతే ఇది ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది ఈ జెస్టేషనల్ హైపోథైరాయిడిజం? సో ఈ జెస్టేషనల్ హైపోథైరాయిడిజం బేసికలీ హైపోథైరాయిడిజం ఏదైతే సిమ్టమ్స్ ఏదైతే చెప్తున్నానో ఇవి అందరికీ అని ఉంటాయని కాదు, ఇది అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం అంటే ఇట్ వాజ్ నాట్ డిటెక్టెడ్, ట్రీట్మెంట్ తీసుకోలేదు అన్న వాళ్ళల్లోనే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. బేసిక్లీ తొందరగా మీరు డిటెక్ట్ చేసుకునే సిమ్టమ్స్, మనము మెడికేషన్స్ అనేది తొందరగా తీసుకుంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా మనం ఏమి చూడము. బట్ మనము అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీలో ఇందాకే చెప్పాను ఒక్కోసారి మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ అందుకోవడం అంటే ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటుంది. అండ్ వాళ్ళల్లో ఏమవుతుందంటే అసోసియేటెడ్ హైపర్ ప్రొలాక్టినేమియా అంటే TSHతో పాటు ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా ఎక్కువగా రిలీజ్ అయిపోయి, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి వాళ్ళకు బ్రెస్ట్ నుంచి మిల్క్ డిశ్చార్జ్ అవ్వడము ఇవన్నీ అవుతుంటాయి. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఏమవుతుందంటే డిక్రీజ్ లిబిడో అంటే డిక్రీజ్ సెక్షువల్ డ్రైవ్ అని కూడా ఉంటుంది. సో దాని నుంచి కూడా వాళ్ళకి అసోసియేటెడ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఐ మీన్ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఎర్లీ మిస్క్యారేజెస్, కొంచెం అబార్షన్స్ అవ్వడము, సో అసోసియేటెడ్ బ్లడ్ అనీమియా అంటే బ్లడ్ కొంచెం తక్కువగా ఉండడము, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, జెస్టేషనల్ డయాబెటీస్, ప్లస్ ఉమ్ము నీరు తక్కువ ఉండడము, గ్రోత్ సరిగా లేకపోవడం బేబీది. ఓకే, ఒక్కొక్కసారి తొందరగా ప్రీటర్మ్ డెలివరీస్, బేబీ తొందరగా డెలివరీ అయిపోవడము, డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువయ్యి PPH ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాము. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది కంట్రోల్డ్గా లేకపోతే ఇవన్నీ ఇష్యూస్ అనేది మనం చూస్తాం. రైట్ డాక్టర్ గారు, మరి అమోర్ హాస్పిటల్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? సో యాజ్ సచ్ మేమైతే రొటీన్గా ఇన్వెస్టిగేషన్స్లో యాజ్ అ ప్రోటోకాల్ మనము ఎవరైనా ఫర్టిలిటీ ఇష్యూస్కి వచ్చిన ప్రెగ్నెన్సీలో అయినా ఫస్ట్ ఇనీషియల్గా మనము ఈ TSH అనేది కామన్గా చేస్తాము. చేసి ఆ వాల్యూస్ని బట్టి థైరాక్సిన్ హార్మోన్ TSH వాల్యూస్ని బట్టి వాళ్ళకు మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పి వాళ్ళకు ఎలాంటి డయట్ తీసుకోవాలి. సో ఒకవేళ థైరాయిడ్ హైపోథైరాయిడ్ వచ్చినా కూడా వాళ్ళు స్టార్ట్ చేశాక వాల్యూస్ ఇంతే ఉండి డోసెస్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అంతా వాళ్ళకు కౌన్సిలింగ్లో చెప్పడం అవుతుంది. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు కరుణకుమారి, మాట్లాడదాం. కరుణకుమారి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా మిస్సెస్ కి 4.5.1 ఉందండి. 4.? TSH 5.1 MUL. ఓకే. 0.45 నుంచి 4.5 MUL. ఓకే. ఓన్లీ ఎంత అది 4.5 to 5 వరకు అయితే నార్మల్లే అండి. అదైతే నాన్ ప్రెగ్నెంట్ లెవెల్స్లో అది నార్మల్లే కన్సిడర్ చేస్తాము. రైట్, ఓకే డాక్టర్ గారు. సో ఈ హైపోథైరాయిడిజంలో తీసుకోవాల్సిన డైట్ మరియు జాగ్రత్తలు ఏంటి? ఓకే, సో బేసిక్లీ ఫస్ట్ ఏంటంటే ఈ హైపోథైరాయిడిజం మనం ఒకసారి మనం డిటెక్ట్ చేశాక విల్ స్టార్ట్ ఆన్ థైరాక్సిన్ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తాము. బేస్డ్ ఆన్ దేర్ వెయిట్ అనేది చూసుకొని వాళ్ళకి డోసేజ్ థైరాక్సిన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాము. అది స్టార్ట్ చేశాక వాళ్ళకు ఈ టాబ్లెట్స్ని ఎంటీ స్టమక్ తీసుకోవాలి. అంటే ప్రిఫరబుల్లీ ఆన్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద డే అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో తీసుకొని అదే సేమ్ టైం తీసుకొని 45 minutes to 1 hour ఆ టాబ్లెట్ తీసుకున్నాక ఏమీ తినకూడదు, తాగకూడదు. ఓకే, అండ్ అది తీసుకొని వాళ్ళు కొంచెం డయట్ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. డయట్ ఏంటంటే వాళ్ళు డయట్ ఏంటంటే కొంచెము ఐడిన్ రిచ్ ఫుడ్ ఏంటంటే మనకు ఫిష్, ష్రిమ్స్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది అయోడిన్. ప్లస్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ఈ స్ప్రౌట్స్, పంకిన్ సీడ్స్, నట్స్ దీంట్లో అంతా మనకు
హై ఇది అనేది ఉంటుంది. అండ్ డయట్ టు బి అవాయిడెడ్, ఏవైతే ఫుడ్స్ మనము ఈ హైపోథైరాయిడిజంలో ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలంటే గైట్రోజెనిక్ ఫుడ్ అని ఉంటుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, బ్రజిల్ స్ప్రౌట్స్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోకుండా అప్పుడప్పుడు తినచ్చు, కంప్లీట్గా అవాయిడ్ చేయని కాదు, బట్ తక్కువగా తీసుకోవాలి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు. ప్లస్ గ్లూటెన్ ఫుడ్ ఏంటంటే ఈ బ్రెడ్, పేస్ట్రీస్, తర్వాత కేక్స్, బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో తక్కువగా తీసుకోవాలి. హై షుగర్ కంటెంట్ ఉండేటివి, ప్రాసెస్డ్ ఫుడ్ అవి తక్కువగా తీసుకోవాలి. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు ధనలక్ష్మి గారు, వారితో మాట్లాడదాం. ధనలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ధనలక్ష్మి గారు, చెప్పండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి. రైట్. అదే థైరాయిడ్ ఉంది మేడం. ధనలక్ష్మి గారు, కొంచెం టీవీ దగ్గర నుండి కొద్దిగా దూరం వెళ్ళి మాట్లాడండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. మీ వాయిస్ చాలా లోగా ఉంది. హలో, చెప్పండి, వినిపిస్తుంది. వచ్చేసి 37 థైరాయిడ్ ఉందండి. ఓకే, అది దానికి కాళ్ళు చెయ్యి లాగట్లేదు. మీ వాయిస్ సరిగా లేదండి, కొద్దిగా లౌడ్ గా మాట్లాడండి. అదే లెఫ్ట్ హ్యాండ్ షార్ట్ లాగుతున్నాను. ఓకే డాక్టర్ గారు, ఫైన్. కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లాగుతుందంట. యా అది కొంచెము బేసికలీ బాడీ పెయిన్స్ అనేది అంతా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా కొంచెం మెడికేషన్స్ తీసుకొని నేను చెప్పే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి, ఇవి ఫాలో అవుతే కొంచెం సిమ్టమ్స్ లో రిలీఫ్ ఉంటుంది. రైట్. ఓకే డాక్టర్ గారు, సో ఈ హైపోథైరాయిడిజంలో ప్రివెన్షన్ యాక్సెప్ట్స్ ఏంటి? ఓకే, సో బేసికలీ హైపోథైరాయిడిజం అనేది రీజన్స్ చెప్పాను, సిమ్టమ్స్ చెప్పాను, సో ట్రీట్మెంట్ అంతా అయింది. ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ అంటే బేసికలీ మనకు ఇది ఏదైతే నేను చెప్తానో అది ఒకవేళ హైపోథైరాయిడిజంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే డోసేజ్ అనేది మనకు కాన్స్టెంట్ గా ఉంచుకోవాలి, డోస్ పెరగకుండా ఉండాలి అంటే ఈ ఫాలోయింగ్ ఇవన్నీ ఫాలో అయితే బెటర్ ఉంటుంది. సో బేసిక్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే బేసిక్ ఫస్ట్ వచ్చేసి హెల్దీ డయట్ తీసుకోవడము, టైం సరిగా కొద్దిగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్లీ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అనేది తీసుకోవాలి. అండ్ డయట్ లో ఏంటంటే మనకు కొంచెం అయోడిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ది అయోడిన్ రిచ్ అంటే దానికి ఇప్పుడు మనకి సాల్ట్ లో కూడా అయోడైజ్డ్ సాల్ట్ అని దొరుకుతుంది, సో అది కొంచెము యాడ్ చేస్తున్నారు. మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావద్దు అనేసి సాల్ట్ లో అయోడిన్ అనేది యాడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మన డయట్ లో. అండ్ ఇంకొకటి ఫిష్, సీ ఫుడ్, అది నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్, వాల్నట్స్ అనేది అవి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి స్ప్రౌట్స్, చిక్ పీస్, అవన్నీ కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి మన డయట్ లో. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ 45 minutes to 1 hour 5 times a week, అట్లీస్ట్ 4 to 5 times a week అనేది మస్ట్ అన్నమాట. ఈ హైపోథైరాయిడిజంలో వెయిట్ కంట్రోల్ ఉంచుకోవడానికి, డోస్ అనేది పెరగకుండా ఉండాలి అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఓకే, దాంతో పాటు కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయాలి. కంప్లీట్గా స్ట్రెస్, యాంగ్జైటీ ఎవరు తగ్గించుకోండి అది అని అలా అనలేము. యూ షుడ్ లెర్న్ హౌ టు మేనేజ్ విత్ ప్రాపర్ యోగా, మెడిటేషన్ అది చేసుకుంటూ అది కొంచెం కంట్రోల్ మేనేజ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు అడిక్వేట్ స్లీప్, 6 to 7 hours ఆఫ్ అడిక్వేట్ స్లీప్ అయినాక గ్లూటెన్ ఫుడ్ ఉంటుంది. ఈ బేకరీ ఐటమ్స్, బ్రెడ్, పేస్ట్రీస్, కేక్, వాఫల్స్, ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా తగ్గించు ఆర్ అవుట్ అని చెప్పట్లేదు, కానీ ఇట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ అన్నమాట. ఒకేషనల్లీ తీసుకోవడం అలా చేయాలి. అండ్ స్మోకింగ్ ఏదన్నా ఉంటే అది స్టాప్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేనైతే ఏవైతే సిమ్టమ్స్ చెప్పాను, ఒకవేళ సడన్ గా వెయిట్ గెయిన్ అవుతున్నారు, డ్రై అవుతుంది స్కిన్, హెయిర్ ఫాల్ అవుతుంది, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి,
మ్యారేజ్ అయిన వాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అంటే, ఓకే బాడీ పెయిన్స్ ఉంది, ఎప్పుడు డల్గా ఉంటుంది, డ్రౌజీగా ఉంది, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తూ ఉంది, అట్లంతా సిమ్టమ్స్ కనిపించినప్పుడు వాళ్ళు తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ టెస్ట్ అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు కరుణ కోదాడ్ నుండి. కరుణ గారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. థైరాయిడ్ లో TSH లెవెల్స్ 5.1 ఉంది మేడం. ఓకే, మరి నాకు థైరాయిడ్ ఉన్నట్లా లేనట్లా, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించాను. ఓకే, అది మేడం. అదే మన నాన్ ప్రెగ్నెంట్ లెవెల్స్ లో మనకు ఏంటంటే మనము TSH తో పాటు T3 T4 అనేది చేస్తాము, అంటే థైరాక్సిన్ హార్మోన్. ఓకే, ఆ థైరాక్సిన్ హార్మోన్ నార్మల్ నుండి మనము TSH అనేది ఆ లెవెల్స్ లో ఉంటే దానిని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము. సో సబ్ క్లినికల్ లో మనము యూజువలీ సిమ్టమ్స్ ఎలా ఉంది, మీ ఏజ్ని బట్టి మీకు ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ చూస్తాము. ఓకే, దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాము దీని ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది. సో యూజువలీ ఫర్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చెప్పి మళ్ళీ రిపీట్ చేసుకోండి ఆఫ్టర్ 3 months అని చెప్తాము. వెంటనే మనము నీకు హైపోథైరాయిడ్ ఉంది, నీకు మెడిసిన్ స్టార్ట్ చేయాలి అనేది ఏమి ఉండదమ్మా. సిమ్టమ్స్ బట్టి వి విల్ ఫస్ట్ అడ్వైస్ ఆల్ దీస్ మోడిఫికేషన్స్, దెన్ లేటర్ ఆన్ ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ పర్సిస్టింగ్ అప్పుడే మనము మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. రైట్ డాక్టర్ గారు, సో మీరు ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఇస్తుంటారు కదా, అందులో ఏమేమి కవర్ చేస్తారు? ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఇది ఒక అడ్వైస్ అన్నమాట. అంటే మ్యారేజ్ చేసుకోబోయే ముందర ఒక కపుల్ మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఫిజికలీ మెంటలీ ప్రిపేర్ చేయడానికి అన్నమాట మ్యారేజ్కి. సో మనము యాజ్ డాక్టర్స్, యాజ్ అ గైనకాలజిస్ట్ నేను చేసేది వాట్ ఐ వుడ్ అడ్వైజెస్, సో వాళ్ళకు ఫస్ట్ పీరియడ్స్ గురించి ఏమైనా మెన్స్ట్రల్ హిస్టరీ తీసుకుంటాము. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డేట్ రెగ్యులర్గా ఉందా, సో వాళ్ళకి ఏమైనా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డేట్ ఒక్కోసారి వాళ్ళు ప్రీపోన్మెంట్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ఆన్ ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏమైనా ఆ రిక్వైర్మెంట్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళ సైకిల్స్, యూజువలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రీపోన్మెంట్ ఆర్ పోస్ట్పోన్మెంట్, బట్ ఒక్కొక్కసారి ఈ టైంలో అయితే అవసరం అవుతుంది. సో వాళ్ళకి ఏదన్నా ఉంటే దాని పరంగా అడ్వైస్ ఇవ్వడము, ప్లస్ ఇంకొకటి వాళ్ళకు ఏమైనా కాంట్రసెప్షన్ అడ్వైస్ అన్నమాట. సో సేఫ్ ప్రెగ్నెన్సీ, ఏమైనా కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము. సో తర్వాత ఇంటిమసీ, సెక్స్ రిలేటెడ్ క్వెరీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు. చైల్డ్ బేరింగ్ ఏమైనా ఉంటే వాళ్ళకు డౌట్స్ అప్పుడు ఏదన్నా ఉంటే దే కెన్ ఆస్క్. సో వాట్ ఎవర్ గైనక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, సో చిన్న చిన్న టిప్స్ అన్నమాట. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివన్నీ కామన్గా ఉంటుంది మ్యారీడ్ విమెన్లో. సో అవి రిపీటెడ్గా రాకుండా ఏమి టిప్స్ ఇస్తాను, రాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవన్నీ కొంచెం డిస్కస్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.